time and work. A and B together work 6 days. A alone work in 10 days. A and B కలిసి 6 days వర్క్ చేసిరు. ఏ ఒక్కడే 10 days వర్క్ చేసిండట. బి ఒక్కడు ఎన్ని డేస్ వర్క్ చేస్తాడు అని అడుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో మనకి క్వశ్చన్ చూడంగానే అది అడిషన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా అనేది మనకు అర్థం అయిపోవాలి. ఎందుకంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసి 6 days వర్క్ చేసిరు. ఏ ఒక్కతనే 10 days వర్క్ చేసిండంటే బి ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలి, దానిలోకి వెళ్ళి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అని అర్థమైపోవాలి. ఓకేనా. ఏ అండ్ బి అనేది 1/6. ఏ ఎలోన్ వర్క్ అంటే ఇది 1/10. దీనిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేస్తే బీకి ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే డినామినేటర్స్ అనేవి ఎప్పుడు సిమిలర్గా ఉండాలి, అంటే సేమ్గా ఉండాలి. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో మనం ఏం చేయాలి అంటే ఎల్సిఎం చేయాలి. 6ని 10ని ఎల్సిఎం చేస్తే మనకు ఎంత వస్తుంది, 60 వస్తుంది. ఓకేనా. ఈ 6 10s 60 అవుతుంది. 10 6 ఓకేనా. ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్. అప్పుడు నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, 10/60 మైనస్ 6/60 వస్తుంది. ఈ 60 కామన్గా ఉంటుంది. 10లోకి వెళ్ళి 6 మైనస్ చేయండి, చేస్తే 4 వస్తుంది. ఇవి కటింగ్ చేస్తే 15 days. బి అలోన్ వర్క్ ఇన్ 15 days.